లెవెల్ ఇది మార్కెట్ ఇది నియోజకవర్గం అంతా అన్ని మండలాలు సార్ చుట్టుపక్కల నేరేడిగొండ సార్ ఇచ్చోడు కాకుండా మిగతా మండలాలు సోనాల గ్రేడ్ 1 సార్. ఎన్ని మండలాల నుంచి వస్తుంది ధాన్యం? నేరేడిగొండ సోనాల ఏం ధాన్యం వస్తాయి ఎక్కువ? సార్ కందులు వస్తాయి సార్, జొన్నలు వస్తాయి సార్, సోయాలు వస్తాయి సార్, మొక్కజొన్న సార్. పత్తి కూడా దీని నుంచే ట్రేడింగ్ అవుతుంది సార్. అంటే అక్కడ జిన్ని ఫ్యాక్టరీలకు వెళ్ళినప్పటికి కూడా చార్జెస్ దీనికి కట్ అవుతుంది సార్. మార్కెట్ కమిటీకి క్వింటాల్కు ఇంత అని కట్ అవుతుంది సార్. మళ్ళీ సండంతా వీళ్ళే ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ ఆర్థిక శాఖ నుంచి తీసుకోండి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వీళ్ళు చేసుకోవచ్చు సార్. ఓన్గా వాళ్ళే గవర్నమెంట్ నుంచి తీర్మానం రావాలి సార్. ఆఫీసర్ మార్కెట్ కమిటీ సార్ జూనియర్ మార్కెట్ సీనియర్ ఆఫీసర్ లేరా? సీనియర్ ఆఫీసర్ అదే సార్ మేడం సార్ విఠల్ సార్, మార్కెట్ గ్రేడ్ 1 మార్కెటింగ్ సెక్రటరీ లేడు. ఎవరున్నారు సార్? జూనియర్ మార్కెట్ సూపర్వైజర్ మేడం ఉన్నారు. లక్ష్మి రైతులేనా వీళ్ళు? రామా రండి రండి. సర్లే సమస్య ఉన్నది. చూద్దాం, కావాలి కదా మార్కెట్ అంతా చెప్పొద్దు నాకు. బాబు మీరు జరగండి. పెట్టుకో. అది చూడండి. నమస్తే అమ్మా. నమస్తే. మార్కెట్ సెక్రటరీ లేరా? సార్ మీరమ్మా? జూనియర్ మార్కెట్ సూపర్వైజర్. ఏం లేదు, మేము 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర. ఈ యాత్ర రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల కోసమేగా. ఈ కార్యాలయాలు ఎట్లా నడుస్తున్నాయి, ప్రజలకి అందుబాటులో ఉన్నాయా? ఉదాహరణకి మార్కెట్ రైతులకు ఏ విధంగా ఉంది, రైతులంతా తృప్తిగా ఉన్నారా మార్కెట్ పట్ల, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల పట్ల? అట్లా ప్రతి గవర్నమెంట్ కార్యాలయానికి వెళ్ళి ప్రభుత్వానికి ప్రజలకి ఒక మంచి బంధాన్ని, ట్రాన్స్పరెన్సీని, ప్రజలకు కావాల్సిన బాధ్యతాయుతమైన సేవలను ప్రభుత్వం నుంచి రావడానికి అన్ని కార్యాలయాలకు పోతుంది. అదే సమయంలో ప్రభుత్వం నుండి మనకేమి రావాలి అనేవి కూడా ఎన్నో ఉంటాయిగా. అవి కూడా మీ తరఫున, మా తరఫున, అందరి తరఫున కూడా గవర్నమెంట్ని
డిమాండ్ చేస్తాం. మమ్మల్ని మాకు ఈ మార్కెట్ని ఒకసారి దీని పనితీరు, దీంట్లో మరి ఏంది సమస్యలు అనేవి కూడా కాస్త మనం డిస్కస్ చేస్తాం. మాకు పరిచయం చేస్తారా అంతా? లోపలైతే ఆఫీస్ బాగానే ఉందిగా. చెప్పండి. ఇది బొడ్డు జంగయ్య గారు చైర్మన్. ఎప్పుడు ఎన్నికయ్యారు? లోపల చైర్మన్ గారు లేరా? పోలీస్ స్టేషన్ కూడా బాగానే పెట్టిండు ఫోటోలు అంబేద్కర్. ఇక్కడ సీనియర్ ఎంప్లాయీ సెక్యూరిటీ గార్డ్. ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్. ఉన్నారా సార్? అరే సార్ లేరు ఆఫీస్. సెక్రటరీ గారు ఎక్కడ? ఇది ఈ రూమ్. ఓకే. సర్లేండి, ఇక్కడ చూద్దానండి మేడం. కాస్త మార్కెట్ని మంచిగా మనకి మీకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఇక్కడ ఎంతో ఇది బోత్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సార్. ఇదంతా ఇది బోత్ వ్యవసాయ మార్కెట్ ఆఫీస్. ఇది ఇక్కడ రైతులకు ఎంతో దూరం నుంచి వస్తారు, 4 మండలాల నుంచి వస్తారు. బజారత్నం, నేరడిగొండ, బోత్ సొనాల. కానీ ఇక్కడ రైతు విశ్రాంతి భవనం లేదు. రైతులకు తిందామని టిఫిన్లు అక్కడ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తిందామన్నా రైతు క్యాంటీన్ భవనం ఉండాలా. ఆ రైతు క్యాంటీన్ భవనం లేదు. రైతులు తాగడానికి నీళ్లు లేవు. అట్లాగే వాళ్ళు ఆ ఎమర్జెన్సీ ఉండి అత్యవసర సేవలకు టాయిలెట్స్ ఉండాలంటే అవి కూడా ఎక్కడ కనిపిస్తలేవు. సరే ఉన్నాయి, అవి వాటర్ లేవని ఇప్పుడు సరే గ్రౌండ్ వాటర్ లేదని చెప్పారు. కానీ మార్కెట్లో చాలా చాలా చోట్ల రైతులకు సంబంధించి ఎలాంటి ఉపయోగమైనటువంటి అయితే ఏమీ సరి కనిపిస్తలేవు. మాట్లాడతలేండి. ఓకే సార్. మార్కెట్ పనిచేసే అమ్మాయి కార్మికులకు కూడా గిట్టుబాటు అయితే లేదు సార్. వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. 60 పైన ఇవ్వాలని డిమాండ్ ఉంది సార్. సరే, మీకు తోచిన వరకు మీరు సెక్రటరీగా లేరు కదా, గ్రేడ్ 1 సెక్రటరీ. మీరు ఏదన్నారమ్మా, మీ జూనియర్ మార్కెటింగ్ కాబట్టి మీ పరిధిలో మీరేం చెప్పగలుగుతారో చెప్పండి. ధాన్యం ఆరబెట్టడానికి సీసీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయా? ఇది సీసీ ప్లాట్ఫామ్ కాదుగా. సీసీ ప్లాట్ఫామ్స్ యాడ్ ఉన్నాయి అంటే ఇంకా పూర్తిగా కావాలన్నా, ఇంకా చాలా కావాలన్నా సీసీ ప్లాట్ఫామ్? వచ్చే ధాన్యానికి ఉన్న సీసీ ప్లాట్ఫామ్ ఉన్నాయా? పూర్తిగా ఉన్నాయా? అసలు వాళ్ళు భోజనాలు చేయడానికి షెల్టర్స్ ఎక్కడ ఉంది? వర్కౌట్లో ఉందా? మన ఫుల్ ధాన్యం ఇచ్చింది, తడవకుండా ఉండడానికి తార్పాల్స్ ఉన్నాయా? రండి, లోపల రండి అమ్మా. మీది ఎక్కడమ్మా? ఇక్కడేనా? జొన్నలు అయ్యి తెల్లయా?
ఎవరు తెచ్చారు? ఎక్కడ నుంచి రైతు ఏడి? ఏ ఊరు నుంచి తెచ్చారు? కొత్తపల్లి నుంచి. ఎన్ని రోజులు అయింది? అయిందా మరి ఇదంతా పని? వేయింగ్ మిషన్స్ ఎట్లా, వెయిట్ ఎట్లా తూకడం? అంత డిజిటలైజేషన్ ఎట్లా అడిగిన? జాలి పట్టేది ఒకటే ఉంది, జాలి పట్టాల అమ్మడానికి అని అంటున్నారట. మరి అట్లా ఒకటి ఉంటే ఇంతమంది రైతులు అది ఒకటి సరిపోదు కదా. ఎన్ని రోజులు ఈడ పడి ఉండాలా మేము రైతులు కానీ వాళ్ళు ఆవేదన అదే ఇప్పుడు బండి తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక 10 రోజులు ఉండాలి. ఇక్కడ 10 రోజులు ఉండాలా, కావాలి వాడుకోవాలి. కానీ రైతు కావాలి పండాలా? రైతా కూలీలా ఏం చేస్తుండో తెలియదు. మార్కెట్ సెక్యూరిటీ గార్డ్ అయిపోయింది. పైన తారపాలు ఉందా తడిస్తే ఒకవేళ వర్షం వచ్చి అయి ఉందా? కానీ కంఫర్ట్ గా ఆగమ్మా, నేను మాట్లాడతా. ఆగమ్మా. అమ్మా, ఎవరు మీ సీనియర్ సెక్రటరీనా? ఎన్ని ఉన్నాయి? సరే వెనక్కి రాను అమ్మ. ఆగు బాబా. జొన్నలేనా? ఈ మిషన్లు ఎన్ని ఉన్నాయి? చెన్నీలు ఎన్ని ఉన్నాయి? సెక్రటరీకి ఫోన్ చేయి. రండి. ఏడు లక్ష్మణ్ ఏడి? ఇట్లా మార్కెట్ కమిటీ సెక్రటరీ గారికి ఫోన్ చేయండి. ఎన్ని రోజులు అయింది లీవ్ పెట్టి? ఆ జొన్నల రైతులు రమ్మ, రైతులు రమ్మ. మాట్లాడా? మాట్లాడి ఫోన్ మాట్లాడు బాబు, మాట్లాడు. మేడం గారు, చెన్నీళ్ళు మరి ఇంతమంది రైతులకు ఒక్కటే ఇక్కడ ఏ మూలన సరిపోద్దా? ఏ మూడు ఏడాడు ఇది ఒక్కటి సరిపోద్ది రైతులకి? రైతులు ఎన్ని రోజులు ఉండాలి? ఎన్ని రోజులు? 8 రోజులా? వర్షాలు పడుతున్నాయి, కప్పుడు తీసుడు అంతే ఉన్నది. అదే ఈ చెన్నీలో ఒక 5-6 ఒక అరడజన్ కావాలి కదా? ఒక 6 ఉంటే ఎట్లుంటుంది ఇక్కడ? సెక్రటరీ గారు నమస్తే. నమస్తే. ఇదే మేము మా భూమి రథయాత్ర 3.5 సంవత్సరాల రథయాత్ర ఇది. అనగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు, ప్రజలు అందరి కోసం బయలుదేరినాం.
సార్ ప్రభుత్వ సంస్థలన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి ప్రజల కోసం అని సార్ సార్ అంతా చూసుకుంటా మనం మార్కెట్ కూడా వచ్చినాం. సార్ పొద్దున చెప్పారు సార్ వెంకటేష్ సార్. ఈ మార్కెట్కి వచ్చి తీరా చూసేసరికి సార్ ఈ ఒక్కొక్క రైతు 10 రోజులు ఉంటున్నాడు ఈడ. ఎట్లా మరి 10 రోజులు ఈడ బతకడం ఏందని సార్ 2-3 రోజులు అయితే మనం నీ పేరేంది? నా పేరు విఠల్. నీ పేరు సంజీవ. నువ్వు విఠల్ బాయ్. సార్ 8 రోజులు అయింది అన్న వచ్చి. 8 రోజులైంది. చెన్నీలు ఒక చెన్నీ ఉంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఎట్లా చెప్పండి సార్? అది మనం అక్కడ సొసైటీ వాళ్ళు చూసుకోండి సార్ క్లీనింగ్ సంబంధించి. మరి ఎవరు తెచ్చియాలి? మన సొసైటీ సీఓ ఉంటారు సార్, గోలీ స్వామి అని. మనం కాటలు అమ్మాలి వాటర్ సార్. ఈ చెన్నీళ్ళు మనకి చెన్నీళ్ళు సప్లై చేసేది ఎవరు? మీరు కాదా? సార్ ఇచ్చినాం సార్ వాళ్ళకు. ఎన్ని ఉన్నాయా? మొత్తం 7 ఉన్నాయి సార్. 5 సెంటర్లు కలిపి సెంటర్కి ఒక్కొక్కటి ఇచ్చాం సార్. ఒకటి ఆడ సరిపోతానా? ఒక చెన్నీ సరిపోద్దా బాయ్ సార్? బోత్లో 2 సార్, మిగతా సెంటర్లు ఒక్కొక్కటి ఇచ్చాం. నేను ఇప్పుడు ఈ ధాన్యం ఎంత వస్తుంది ఏంది అని మొత్తం చెక్ చేస్తే ఇక్కడ కనీసం 6 నుంచి 8 చెన్నీళ్ళు కావాలా, అవునా కదా? మరి ఒక చెన్నీతోటి ఒక్కొక్క రైతు 10 రోజులు పండించిన ధాన్యాన్ని తెచ్చుకొని 10 రోజులు ఉంటాడా సార్ ఇక్కడ? లేదు సార్, ఏంటంటే ఏదైనా అవసరం ఉండి పట్టిస్తున్నాం సార్ వాళ్ళు. ఇప్పుడు పని చేయండి, అదే ఇక్కడ ఒకటే ఉంది సార్, తెప్పిస్తారా ఇడికి? మాట్లాడే అవసరం ఉండి తెప్పిస్తాం సార్. అవసరం కాదు. సరే సార్, మంచిది సార్. మీరు ఎప్పుడు వస్తారు? అమాలీలకి రెస్ట్ రూమ్ ఉందా ఇక్కడ? 2 years ఒకసారి వస్తారు. రైతులకి రెస్ట్ తీసుకోవడానికి ఉన్నదా? దాదాపు లోకల్ వాళ్ళు అందరూ వెళ్ళిపోతుంటారు సార్. రూమ్ ఉంది సార్ ఒకటి రైతు గెస్ట్ హౌస్. లేదా సరే సార్, కామం ప్రొద్దున వస్తారు సార్ లోకల్ దగ్గర ఉన్న వాళ్ళు. రైతులకి సార్ అది సొసైటీ తీసుకుంటారు, కొనేళ్ళు చూసుడు సార్. సొసైటీ మన పని సరే, వాటర్ రిపేర్ అయితే చేసి ఇస్తున్నాం సార్. మనం ఏర్పాటు చేస్తారు వాళ్ళు. అల్ఫామ్స్ కూడా ధాన్యం ఆరబెట్టడానికి పెద్ద ఎక్కువ ఉన్నాయట సార్. ఈ ఆటలు పంపించాం సార్, లీటర్ కూడా హెడ్ ఆఫీస్ కు. కవర్ షీట్స్ కావాలా మరి? ఎట్లా ఇవన్నీ చార్పాలు కొన్ని సెంటర్ అదే అడుగునా అదే కప్పుకుంటారట, అదే పైన వేస్తారట వర్షం వచ్చినప్పుడు రైతులు. నేనేమంటానంటే విఠల్ సెక్రటరీ గారు, మనం మన హృదయంతో చేయాల్సిన మన శక్తిని, మన పరిధిలో ఉన్న పనులు ఉంటాయి, 2 ఉంటాయి అనుకుంటున్నాను నేను. ప్రతి కార్యాలయం ప్రభుత్వం రావాల్సిన వాటితోటి మనం గట్టిగా పనిచేసి గట్ల ఇప్పుడు ఏం లేదు. మనకు వచ్చిన సమస్యలు ఏంటంటే సార్ ఇక్కడ చెప్పండి. ఎందుకు పడట్లే? ఈ వాడట్లేదు అంటే అవును, చెన్నీరు అన్ని కదా. ట్యాంక్ ఉందా మనకి? వాటర్ ఉందా? భోజనాలు చేసి విశ్రాంతి తీసుకొని వాళ్ళకి భోజన వసతి కల్పించి అన్నదానం అడక రైతు ఇక్కడ ఏమైనా ఫెసిలిటీ ఉందా? మనకేమో రెగ్యులేటర్ మార్కెట్ మన నాన్ సీజన్ నీకు భోజనం ఎప్పుడు పెట్టే అవకాశం లేదా గవర్నమెంట్? అనేది మార్కెట్ కమిటీలో రూల్ ఉంది. ఇక్కడ మనం ఇది నడుస్తుంది సార్ గవర్నమెంట్ మార్కెట్ ఉన్నాయి సార్. నేను వర్కింగ్ ఏ విధంగా చూస్తే భోజన వసతి కల్పించింది నేను చూపినా సార్. అయితే మనకి లేదు సార్. ఎవరైనా ఇప్పుడు ఇంతకు ముందు హరే రామారాకృష్ణ వాళ్ళ కంపెనీకి ఉన్నాయి కదా సార్, మన కంపెనీకి సార్ వేయింగ్ మిషన్స్ ఉన్నాయి. మన వేయింగ్ మిషన్ మన కాటలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? వస్తా మీరు లీవ్ లో ఉన్నారా మీరు? సార్ లీవ్ లో ఉన్నారా మీరు? వస్తున్నారు మళ్ళీ ఏదన్నా అంటే నేను కాల్ చేస్తే ఫోన్ దగ్గర పెట్టుకోండి. సరే రండి అమ్మా. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు నేరేడు పడి అక్కడ ఒక అక్కడికి వెళ్ళిరట వాళ్ళు. ఈవో అమ్మా గవర్నమెంట్ మన గవర్నమెంట్ అందరికి లైసెన్స్ ఉండాలి. తీసుకురా వాళ్ళ మాట్లాడండి. రండి
వాళ్ళతో మాట్లాడాయా. రండమ్మా. అన్నారే మీకు మాకు భూస్వాములు బస్ ఇస్తారు వాళ్ళకు ఒక సంచి రావాల్సింది ఎంత? ఇంతకుముందు 30 రూపాయలు 20 రూపాయలు ధాన్యం అవి బంద్ అయిపోయింది. చైర్మన్ లేకపోతే వేరియబుల్ ఆయన మేడం కూడా తీసుకోవద్దని రైతు ఇస్తే తీసుకుందామని తీసుకుండు. ముందు కాటా నుండి 40 రూపాయలు తగ్గించింది. చెప్పండి, నాకు అర్థం కాగమ్మా చెప్పేది లైన్ కర్ర చెప్పొద్దు విషయం. పోత నింపి 10 రూపాయలు ఇస్తాడు, తీసుకుంటాం మేము. పిచ్చి మేము ఏం తీసుకోం, 10 రూపాయలు మేము లేవు మాకు ఏమీ లేదు సార్. నా కూలి చేసుకుంటాం. ఒక రైతు ఇక్కడ మార్కెట్ నుంచి చేస్తుంది కాబట్టి రైతు కూలి మార్కెట్ తరఫున కూడా సార్ ఆ 10 రూపాయలు ఇవ్వవు. అది కూడా రైతు వసూలు చేయడం కూడా అది ఎంత మార్కెట్ నుంచి ఇవ్వాలా నుంచి వీళ్ళకు ఖచ్చితంగా రూపాయలు ఇవ్వాలి సార్. వీళ్ళకి లైసెన్స్లు ఇచ్చేది ఎవరు? మన మార్కెట్ స్థాయి. అవునా? 100 మందికి లైసెన్స్లు ఇవ్వాలి. దానికి కారణం ఏంటి మేడం గారు? జరగండి అమ్మా. అవును, మనకి 10 మంది మీ అందరికి కావాలా లైసెన్స్? వద్దా? మొగోళ్ళు లేరు? మొగోళ్ళు ఉన్నారా? ఇటు రండి అయ్యా, నాకు ఇటువైపు రండి. లైసెన్స్ ఉంటే రైట్, అది మనకి లేబర్ రైట్. అది అందరికి ఉన్నదా? మరి ఉన్నాయని ఎందుకంటే వీళ్ళకి వద్దా? 100 మందికి కావాలి లైసెన్స్. ఈ మార్కెట్ కెపాసిటీకి 100 మందికి లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ ఉండడం వల్ల రైతుని బిచ్చమడుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ హక్కు ప్రకారం బస్తాకి ఇంత చొప్పున వాళ్ళకి ఎంత అమౌంట్ హక్కు ప్రకారం, ఒక లేబర్ యాక్ట్ ప్రకారం, కార్మిక హక్కు ప్రకారం ఈ మార్కెట్ వాళ్ళకి పైసలు ఇవ్వాలా. ఈ పైసలతో పాటుగా రైతు ఏమి ఇస్తాడో రైతు కూడా ఇవ్వాలి. ఆ 10 రూపాయలు 5 రూపాయలతో వీళ్ళు ఎట్లా బతుకుతారు ఆడవాళ్ళు? అమ్మా, లైసెన్సులు ఎన్ని ఇవ్వాలి? అందుకేనమ్మా, నువ్వు ఏదో బిచ్చమడుకోవాల్సిన అవసరం లే. ఈ మార్కెట్ గవర్నమెంట్ మార్కెట్. నువ్వు ఇందులో ఆగమ్మా. మార్కెట్ అయినా, రైల్వే అయినా, బస్ స్టాండ్ అయినా, రైల్వే కానీ, మార్కెట్ కానీ ఆయా డిపార్ట్మెంట్లు అఫీషియల్గా రాజముద్రతోటి లైసెన్స్ కూలీ అని ఒకటి మీకు లైసెన్స్ ఇస్తారు. అంటే ఈ మార్కెట్లో పనిచేయడానికి ప్రభుత్వం మీ జాబ్ పర్మనెంట్ కాకపోవచ్చు, కానీ లైసెన్స్ కూలీ అని ఒకటి ఇస్తారు మీకు. ఆ లైసెన్స్ ఉంటే ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన అడిగే హక్కు మీకు ఉంటుంది. మరి మీకు ఆయన బిచ్చం ఇచ్చండా? మీరు కాయ కష్టం చేసి బరువులు మోసి మార్కెట్ రోడ్ 1 రూపాయి ఇవ్వకపోయినా ఆయన రైతు దగ్గర 5-10 రూపాయలు అడుగుతాడు. ఒక బక్క రైతు ఉంటాడు, పైసలు లేని రైతు ఉంటాడు, వాడా నుంచి తెచ్చిస్తాడు. అందుకని ఎవడో భూస్వామి రైతు అంటే ఇస్తాడు. నేనేమంటానంటే వాడిచ్చినా వీడిచ్చినా ఎవడిచ్చినా ఇవ్వకపోయినా గవర్నమెంట్ బాజాప్తుగా లైసెన్స్ ఇవ్వాలి. ప్రతి మనిషికి బస్తాకి 30 రూపాయల చొప్పున అమౌంట్ మీకు ఇవ్వాలి. బయట కనీసం మీరు ఈ మార్కెట్లో నెల మొత్తం మీద ఏమొస్తాయమ్మా మీకు పైసలు? ఒక పని ఉన్న రోజే కదా. ఆ పని ఉన్న రోజు ఏమొస్తుంది మీకు? ఉదాహరణకి పని లేదు, ఇవాళ మాడటం, ఇక మంచి లేక బతకాలి ఎండాకాలం, అంతే కదా. దినం అంతా కూర్చోవాల్సి. నేనేమంటున్నాను మేడం గారు, వీళ్ళకి లైసెన్సులు ఇవ్వాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అసలు? ఎవరి దృష్టికి తీసుకుపోవాలా? ఎందుకు లైసెన్స్లు ఎవరు ఇస్తారు? సెక్రటరీ గారు, లేబర్ డిపార్ట్మెంట్ ఇలా ఫిజికల్ ఫిట్నెస్ ను బట్టి డిస్ట్రిక్ట్ భాయ్ సాబ్, ఇక్కడ లేబర్ ఆఫీసర్ ఈ ఏరియాకు ఉన్నాడా? డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసరేనా? ఇక్కడ ఉంటాడు సార్. ఒక లేబర్ ఆఫీసర్కి ఫోన్ చేయండి అమ్మా. లేబర్ ఆఫీసర్కి చేయండి. మేడం గారు మీ దగ్గర ఉంది, లేబర్ ఆఫీసర్కి చేయండి. మన సెక్రటరీ గారికి కూడా చేయండి, ఇద్దరికి చేయండి. మొన్న 50 మందిని పెట్టినాం లైసెన్స్ లో. 50 మందిని పెడితే దాంట్లోకి వెళ్ళి 30 మందిని తీసుకున్నారు. మీకు అప్లికేషన్లు ఉన్నాయి ఇళ్ళ దగ్గర. ఇప్పుడు ఎవరైనా పైసలు అడుగుతున్నాయి అని చెప్పు నాకు. లేదు సార్, అయితే మేడం దగ్గర ఉన్నాయి, పెట్టినాయి. అయితే మేము 3 రోజులు పని చేసినాం. 3 రోజులు పని చేసిన తర్వాత 2 రోజులు ఇళ్ళ తెంగింది. లైసెన్స్ లో అప్లై చేస్తే మొత్తం ఇళ్ళ దగ్గర ఉన్నాయి. ఆఫీస్ పెట్టి సెక్రటరీ కూడా చేయండి. లోడింగ్ కూడా చేయించారు సార్. మళ్ళీ తెల్లారిపోయి అడుగుతే మీరు పనికి రాకుండా అని చెప్తున్నారు. జరగండి బాబు.
లైసెన్స్ లోడ్ ఎవరు చేయించారు? ఏ సారు? సెక్రటరీ. సెక్రటరీ ఈఓ ఆ, మన గంగారెడ్డి సార్ అది టెస్టింగ్ కోసం చేయించిండ్రు సార్. లైసెన్స్లు ఇవ్వడానికి టెస్టింగ్ కోసం కలెక్టర్ నుండి వచ్చింది. చేసిర్రు కానీ మాది కావాలి, ఫైనల్ కావాలి కదా మరి. ఇంకా చేయలేదు సార్. మీరు చేసేది లేబర్ ఆఫీసర్ కదా సెక్రటరీ? లేబర్ ఆఫీసర్ సంగతి చూడు మన ఊరు. నువ్వు మాట్లాడు లక్ష్మణ్. దాంట్లోకి వెళ్ళి 15 మంది సెక్రటరీ గారు, మనకి ఇప్పుడు మార్కెట్లో కనీసం ఈ మార్కెట్ కెపాసిటీకి వస్తున్న ధాన్యానికి 100 మందికి లైసెన్స్ కావాలా కూలీలకి, అమాలీలకి. అమాలీలకి ఎంత అవసరత ఉంది ఈ డిమాండ్ అంటే 100 మంది అమాలీలకి లైసెన్స్ ఇచ్చే అంత అవసరత ఉన్నది. కానీ ఇక్కడ 10-20 మందికి కూడా లైసెన్స్ లేదు. ఇప్పుడు ఈ ఆడవాళ్ళకి ఎవరో దయాదాక్షిణ్యాల మీద, ఎవరో మెర్సీ కరుణతోటి, ఎవరో రైతు బస్తాకు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే అడుక్కోవాల్సిన పని లేదు. బాజాప్తుగా లైసెన్సు హమాలీలు ఉండాలి. ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థ నుంచి బస్తాకింత అనే హక్కు వీళ్ళకి పైసలు చెందాల్సిందే కదా. మరి 100 మందికి ఇవ్వాల్సిన లైసెన్స్ కూలీ ఇవి హమాలీలకి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? దానికి రీజన్ ఏమన్నా నాకు చెప్తారా? నన్ను ఎడ్యుకేట్ చేయండి. నాకు తెలియదు, నాకు చెప్పండి సార్. ఒకటి ఏంటంటే మనకు 10 మంది లైసెన్స్ లేడీస్ ఉన్నాయి సార్ మన దగ్గర. 10 మందికి చాటా లైసెన్స్ ఉన్నాయి. మగవాళ్ళకి మన కెపాసిటీ ఇక్కడ ఉన్న ధాన్యం ఇవన్నీ తెలుసుకున్న ఎంత వస్తుంది ఏంటని. 100 మందికి రావాల్సినంత ఉన్నది సార్. ఇక్కడ మొన్న నోటిఫికేషన్ ద్వారా కూడా సార్ 32 మంది కొత్త వాళ్ళకి ఇస్తామని నోటిఫికేషన్ చేసాం సార్. ఎవరి నుంచి వచ్చింది అది నోటిఫికేషన్? అది మొత్తం జిల్లా లెవెల్ ఓలా కమిటీల వాళ్ళు కలెక్టర్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా వచ్చినాయి సార్. అవి కలెక్టర్ ద్వారా నోటిఫై చేసి మనకు ఓలా కమిటీ కాలు ఎంత అవసరం అంటే రాసిచ్చినాం. మొన్న 32 ప్లస్ పాతలు అంటే 52 అవుతున్నారు సార్. మీ దగ్గర డిమాండ్ 100 రాయలేదా సార్? మనకు రెగ్యులర్ మార్కెట్ ఉన్న మనకు పని కల్పించాలి సార్. మరి పని లేనప్పుడు ఇబ్బంది అవుతుంది, నన్ను సీజన్ అప్పుడు మరి ఎక్స్ట్రా తెచ్చుకుంటాం సార్. వాటిని అట్లా కాదు కదా, పని లేనప్పుడు అనే దానికోసం ప్రొవిజన్ పెట్టుకోవాలి కదా సార్. ఎక్స్ట్రా వీళ్ళు కూడా ఒప్పుకోరు సార్. ఎక్కువ మంది లైసెన్స్ కూడా ముందు మీరు ప్రపోజల్ పెట్టకపోయారా 100 మందికి కావాలని? ఇవాళ పని లేదు, ఒక్క పైసా లేక ఎండిపోయిన మొక్కలతో కూర్చుంటారు ఆడవాళ్ళంతా. సార్ వాళ్ళకు మా లేడీస్ అయితే చాట వాళ్ళు ఇంతకుముందు 10 మంది 12 ఉంటుంది సార్. 10 మంది పని చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ట్రా అవసరం ఉన్నప్పుడు తోలుకొచ్చుకుంటున్నారు. అట్లా సార్? ఇప్పుడు ఇక్కడ లైసెన్స్ ఇంత మందికి అవసరం ఉన్నాక దాదాపుగా పని ఉంటది, పని లేనప్పుడు దానికోసం ఇంతమంది తక్కువ లైసెన్సులు ఎట్లా మరి? మనం అదే లాస్ట్ ఇయర్ నుంచి సార్ ఏమైతే ఎంఎస్పీ కన్నా రేట్ తక్కువ ఉంటాయి సార్ బయట. అందుకోసమే మనకి మార్కెట్ లో ఎంఎస్సీ లేనప్పుడే సార్ ఏమైతుంది లైసెన్స్ అంత మందికి పని ఉండదు సార్. అన్ని ఈసారి మనం లేదు. మరి ఇప్పుడు ఈ బస్తాలు మోసే వాళ్ళకి పైసలు ఎవరు ఇవ్వాలి? సార్ టోటల్ మొత్తం మనకు 38 రూపీస్ లో వాళ్ళు టోటల్ తీసుకోండి సార్. 38 రూపీస్ లో టోటల్ గా మన దగ్గర మొత్తం వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేసినామన్నా ఆటో వేస్తే 50 రూపాయలతో మొత్తం టోటల్ చేస్తున్నారు. బస్తాలు లింపుడు కాంటా లోడింగ్ 50 రూపాయలతో మొత్తం చేస్తున్నారు సార్ లోడింగ్ వరకు. నువ్వు ఒకసారి వివరాలు మాట్లాడరా? 50 రూపాయలతో నాకు అర్థం వినపడలే. ఏమంటారు అమ్మా 50 రూపాయలతో? 50 రూపాయలు కుంటాలు. 50 అని చెప్పి మీరు డిమాండ్ చేసిండ్రు కదా. మీరు డిమాండ్ మాకు ఒప్పలేదు కదా. అదే ఎట్లా మరి? ఏ విధంగా ఒప్పలేదు? మాకే బెదిరిస్తుండ్రు సార్. ఏమని చేస్తే చెయ్యరు, లేకపోతే 30 మందిని తీర్చుదాం అంటే. 50 రూపాయలు మీరు అడిగింది ఎంత? 50 రూపాయలు మేము కుంటాలకు 50 రూపాయలు రైతుల నుంచి తీసుకున్నాం. 50 రూపాయలు 50 రూపాయలు నడిచింది. అట్లా ఒక 10 రోజులు నడిపించినాం. 10 రోజులు నడిపించినాక కాడలు ఆపేసి మాకు 38 తీసుకోవాలా, 38 తీసుకోవాలా, మీరు 35 రూపాయలే తీసుకోవాలా కుంటలకు సార్. ఇంత తీసుకుంటున్నారు మా దగ్గర అని చెప్పేసి అందుకోసం అని చెప్పి పిలిపించి అంటే 40 రూపీస్ తీసుకోండి, 38 ఉంది మార్కెట్, 50 రూపాయలు అయితే కుదరదని తీసుకుంటున్నారు. ఏ లైసెన్స్ కూలీలు అవునా? 40 రూపీస్. మీకు ఎంత రావాలనుకుంటారు మీరు? 50 రూపాయలు మాట్లాడుతారు. మాట్లాడతారు. మీకు మాత్రం ఎంతమందికి ఉన్నాయమ్మా లైసెన్సులు? ఆడవాళ్ళలో 10 మందికి ఉన్నాయి. ఏరు వారి ఏడున్నారు వారు? ఇంట్రామ్మా లైసెన్స్ నీది ఊరమ్మా? అంతా ఏసీలు, రెక్కల కష్టం. ఆ రైతు ఇచ్చే 5-10 రూపాయల కోసం
ఇది పని. మీ అందరికి లైసెన్స్ బాగుంటుందా బాగోదా? దానికోసం పోరాడదాం వద్దా? నడి బజార్లో కూర్చొని పోరాడదాం. ఎందుకంటే అది లేకపోతే ఎట్లా? ఇప్పుడు బుద్ధి లేని ప్రభుత్వం ఇది, జ్ఞానం సిగ్గు లేని రాజ్యం ఇది. వీడికి బుద్ధి చెప్పాలి, రాజ్యానికి చెప్పాలంటే మనం పోవడం. వానికైతే లేదు, శరం లేదు. ఇంకొకసారి ఆఫీస్కి పిలిపించి కూడా సార్ కూడా ఏమన్నాడు, మిమ్మల్ని ఎవరు రమ్మంటే వచ్చిండ్రు, మీకు దొరికితే ఏం జరిగితే ఏందట? చేసి పడిపోతే మీకు లైసెన్స్ లేవు, మీరు ఇస్తే మాకు ఉంటాయన్న నేను బాగా ఇది అయిపోతా సార్. అదే సరే అమ్మా, మీ అందరికి చెప్పేది ఏంటంటే ఈ మాన్యం ప్రకారం రాని రోజు రాదు, అది వేరే విషయం. పట్టుకొని నేను ఇంతమందికి ఎట్లా ఇస్తా, ఇంతమంది కమాలీలకి లైసెన్స్ ఇస్తే మరి ధాన్యం రోజు రాని సంగతి ఏంటి? ధాన్యం రాలేని రోజు కోసం వచ్చిన రోజు సంగతి ఏంటి? మరి ఆయన ఏమంటాడంటే మరి ధాన్యం ఎప్పుడు రాదు కదా సార్, 100 మందికి ఎట్లా ఇస్తామంటాడు. 100 మందికి మార్కెట్ నుంచి 100 మందికి రావాల్సిందే. అందులో 50 మంది మహిళలకు ఉండాలా, 50 మంది పురుషులకి లైసెన్స్, అమాలీ లైసెన్సులు రావాలి. ఆ అమాలీ లైసెన్స్ వస్తే మన హక్కు అది. గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరినైనా మాకు ఇంత కావాలి, మాకు ఈ అవకాశాలన్నీ రావాలి, మీకు ఆ హమాలీ లైసెన్స్ ఉంటే అన్ని రకాల హక్కులు వస్తాయి. దాన్ని అడగడానికి కోసం మీ అందరి చేత రేపు కలెక్టర్ దగ్గరికి పోతున్నాం, కలెక్టర్ నిలదీసి అడగబోతున్నాం. అవసరం అయితే ఇక్కడ రోడ్డు మీద కూర్చోవాలి, మీరు రెడీగా అండి. దానికోసం లైసెన్స్ వచ్చిన దాకా మేము గవర్నమెంట్ జాబ్ అడిగినాం, ఎక్కల కష్టం చేయడానికి అంత లైసెన్స్ ఇవ్వమంటారు. లైసెన్స్ కూడా ఇయ్యరా? అందుకనే గట్టిగా కొట్లాడటానికి మీరు రెడీగా. మీకు మంచినీళ్ళు ఉన్నాయా? తాగడానికి మినరల్ వాటర్ ఉందా? మినరల్ వాటర్ ఉందా? మినరల్ వాటర్. వేయింగ్ మిషన్స్ ఎక్కడమ్మా? ఏమంటాడు లేబర్ ఆఫీసర్ ఈయన? ఏమంటాడు ఈయన? అంటే మార్కెటింగ్ శాఖ నుంచి మనకి ఇచ్చేది లేదు, అంటే వాళ్ళే రైతు నుంచి ఉంది. కాదండి, ప్రపోజల్ పెట్టాలి కదా, 100 మంది కావాలని. కోట్ల రూపాయల ఫండ్ మార్కెటింగ్ శాఖకు వస్తున్నది సార్, ఆ దాని రైతు ద్వారా వస్తున్నది. మళ్ళీ రైతు నుండి రక్తం పీల్చకుండా మార్కెటింగ్ శాఖ నుంచి లేబర్ కి ఇవ్వాలా. ఇది ప్రపోజల్ 1000% వీళ్ళు పెట్టాల్సింది. పెట్టాలి. నీకేమైంది ప్రపోజల్ పెట్టాలి? నీకు అడ్డేవుడు ప్రపోజల్ పెట్టమని అంటే ఏమంటాడో తెలుసా? ధాన్యం రాని రోజు సంగతి ఏంది అంటాడు. అంటే ధాన్యం రాకపోతే నువ్వు ప్రపోజల్ పెట్టావు. వచ్చిన రోజు సంగతి ఏంది? మరి వచ్చిన రోజు ఇవ్వాల్సిందే కదా. కోట్ల రూపాయలు వస్తున్నాయి గిడ్డంగుల ద్వారా, కిరాయిలు వస్తున్నాయి సార్, లక్షల రూపాయలు వస్తున్నాయి. నెలకు లక్షల 2-3 లక్షలు వస్తాయి. కోట్ల రూపాయలు వస్తాయి, లక్షల రూపాయలు. మళ్ళా గవర్నమెంట్ కి పోతాయి గల్ల నిండడానికి. ఉంటాయి ధాన్యం, వాళ్ళకేమో ట్రేడర్స్, వ్యాపారులకు అప్పిస్తారు. ఎందుకు ఇస్తారు? మరి మన కిరాయి ఇస్తారా అమ్మ వాళ్ళు? దానికి రిసిప్ట్స్ ఉన్నాయా? కిరాయి మీరు ఇచ్చింది ఉంటాయా? రమ్మను, మహిళలు రమ్మను, రండి. ఈ గిట్టుబాటు ధర రమ్మన, లక్ష్మణ్ రమ్మను. అడేళ్ళకి ఫోన్ చేసి ఎంతమందికి లైసెన్స్ ఇవ్వచ్చు, లైసెన్స్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి, అసలు ఒక మార్కెట్ ఈ లెవెల్ మార్కెట్ ఎంతమందికి లైసెన్స్ ఇచ్చారు అడేళ్ళకి మాట్లాడు. ఇవ్వచ్చు కదా సార్, ప్రపోజల్ ఎంతమంది పెట్టచ్చు? ఇట్లా పోతాము. ఇప్పుడు ధాన్యం ఆరబోసే సీసీ ప్లాట్ఫామ్స్ లేవుగా ఇక్కడ? సీసీ ప్లాట్ఫామ్ ఏనా ఇది? ఎంత పలుకుతుందమ్మా ఇది రేటు? 3,371. ఇది మొత్తం వెయిట్ అయిపోయినాక 12 ప్రాసెస్ చెప్పండి. 12% వచ్చిందంటే తేమ శాతం
తీసుకుంటారు. 12% ఆరబెట్టాలి. ఆరబెట్టాలి. 12 శాతం కంటే ఎక్కువ ఉంటే కోత కట్ చేస్తారు. వాళ్ళకి సంబంధం సార్. అదేలే వాళ్ళు చెప్తున్నా. వాళ్ళదే. స్వామి సార్ది ఫోను స్వామి సార్ ఏమన్నారు, నేరడిగుండలు అంటున్నాడు. లోడ్ అవుతుందట రమ్మని ప్రొద్దునుండి వర్షం పడుతుందని లోడింగ్ చేస్తున్నారు సార్. వీళ్ళ అంటే పిఎస్సిఎస్ ఉంటుంది కదా సార్, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సిఓ. అయితే వాళ్ళు నేరడిగుండకి వెళ్ళిరట, వర్షం పడుతుందని అక్కడ స్పీడ్ అప్ వర్క్ చేస్తున్నారట. యాక్చువల్ గా మార్నింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, మీరు ఉండండి అన్న, సార్ వస్తున్నారు. ఎంత పలుకుతుందమ్మా రేటు ఈ మద్దతు? 73.71 సార్. ఇప్పుడు తేమ ఉన్నట్టేనా? ఎన్ని రోజులు ఉన్నదా అది? వాళ్ళ దగ్గర ఎక్కడ వాళ్ళని మీరు పిలవండి చెప్తా. మాయిశ్చర్ మిషన్ ఎవరి దగ్గర ఉమేష్ ఫోన్ చేసి కొడుకుంటామని సార్. ఇప్పుడు ఈ గోడౌన్స్ ఉన్నాయి కదా, ఇవి ప్రైవేట్ వ్యక్తులకు రెంట్కి ఇచ్చేసి, అంటే యాక్చువల్గా వర్షం పడ్డప్పుడు రైతులు దాంట్లో పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ ఎవరైతే మన వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళ ఫెర్టిలైజర్స్ ఇక్కడ స్టోర్ చేస్తారు. ఇప్పుడు రైతులు దాచుకోవడానికి కదా ఇది బిల్డింగ్స్ ఇవన్నీ కూడా. ఈ కిరాయికి ఎందుకు ఇవ్వాలి? రైతులు అందులో దాచుకోవచ్చు కదా ఫ్రీగా, రైతుల కోసం కదా. వీటిని రెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పెద్ద పెద్ద భూస్వాములకి, రైతులకి, ఆ ట్రేడింగ్ చేసేటోడి, ట్రేడింగ్ చేసే వాళ్ళకి. మన ఇన్సైడ్ అంటే మీరు దీనికి రెస్పాన్సిబుల్ అని నేను అనట్లేదు, మీ పై ఉన్న ఆఫీసర్సే కాదు, మన అవగాహన కోసం మాట్లాడాలి. ఇవన్నీ ట్రేడింగ్ చేసేటోడికి ఎందుకు కిరాయికి ఇవ్వాలా? మన కిరాయికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఈ రైతులది ఇది కష్టార్జితం, రైతులకు సంబంధించిన పంటలతో వస్తున్నటువంటి ఇన్కమ్ డిపార్ట్మెంట్కి వాళ్ళే అందులో దాచుకుంటారు. పేర్లు వేసి నంబర్లు వేసి ఒక పొజిషన్ ప్లేస్లో పెట్టుకుంటారు కదా. అమ్మా మేడం గారు, మరి ఎందుకు కిరాయికి ఇవ్వాలి? మరి కిరాయికి ఎందుకు ఇవ్వాలి? ఇవైతే వీళ్ళదే మనకు రాదు, ఎఫ్సిఎస్ వాళ్ళది ముందు ఉండే కానీ ఇప్పుడు లేదు సార్, వాళ్ళదే మొత్తం. కాకపోతే కాటాలు అవి మనం అరేంజ్ చేసి వాటర్ కాటాలు ట్యాక్స్ వాళ్ళు ఉంటారు కదా మేడం, కొన్నందుకు వాళ్ళ నుంచి మనకి ఏం కమిషన్ రాదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదా? లేదు, అడగండి సార్, తెలుసుకోవాలా మాట్లాడతారా? ఇప్పుడు లేదంటే మొన్నటి దాకా ఉందిగా. ఇప్పుడైతే లేదు సార్, ఇంతకు ముందు నుండి లేదు సార్ ఎఫ్సిఎస్ వాళ్ళు. మరి మొన్నటి దాకా లేదు, అప్పుడు కిరాయికి ఇచ్చారుగా. మరి కిరాయికి ఎప్పటి నుంచి ఇస్తారుగా? మనం ఎంత లోపడిపోతే అంత దొరికిపోతాం మనం. పండి మీలాంటి చిన్న చిన్న ఆఫీసర్లు నేను ఏమనట్లే మేడం, డిజైన్ చేసే అసలు అవుట్లైన్ డిజైన్ చేసే ఆఫీసర్లు ఉంటారు కదా. ఇదంతా ఎవరి కోసం మేడం? ఇప్పుడు ఇదంతా మాట్లాడేది అడిగేది ఎవరి కోసం కదా. 10 రూపాయలు సందాలు ఆడుకొని పోయే బ్యాచ్లం కాదుగా మేము. రైతులు విశ్రాంతి తీసుకోవడానికి ఏది మంచిగా ఉందా లోపల? ఒకళ్ళు పోయి చూసి రాపండి. ఇదేందమ్మా ఇది కూడా? ఇందులో ఎవరిది దాస్తారు? ఇందులో ట్రేడింగ్ వాళ్ళేనా? టాయిలెట్స్ మహిళలకి పురుషులకి మంచిగా ఉన్నాయా? ఇదేంది సార్ ఇది మేడం గారు? ఇదంతా క్లీన్ చేయించలేదు ఏంటి? చూడండి ధాన్యం ఎట్లా పోసుకుంటారు. స్వీపర్స్ క్లీనర్స్ ఉన్నారా మన దగ్గర? స్వీపర్స్ ఉన్నారా? క్లీనర్స్? మరి దీన్ని క్లీన్ ఏ స్పాట్లో ఆయా సమయాలకి. మరి ఇవాళ మనకు బడ్జెట్ ఉంటుందిగా మన దానికి, ఆ బడ్జెట్ తోటి మరి ఇది ఎందుకు క్లీన్ చేయించట్లేదు? ఇదంతా క్లీన్ చేసినా మళ్ళీ అందరు వీళ్ళే వేస్తారు సార్, మొత్తం వీళ్ళే వేస్తారు. ఇక్కడ నుండే గోడ కట్టించినా కూడా మొత్తం గోడ కూడా తీసేసింది సార్. ఇదంతా పెంట వాసన వస్తుంది అమ్మ, ఇదంతా భయంకరంగా. మీరే చెప్పండి కదా, మీరే వెళ్తారు కదా ఇటు. అడలు సార్ కూడా కట్టించిండు, మీరే కట్టించినట్టే అట్లా కాదు సార్. ఇంతకు ముందు ఇట్లా తవ్వ ఉండే ఇదేంది అబ్బాయి ఇది అసలు? ఆ ప్లాట్ఫామ్స్ అంత ఘోరంగా ఉన్నాయి. ఆల్రెడీ గేట్ పెట్టిస్తామని చెప్పింది సార్, ఆ గేట్ కూడా ఇద్దరు మొగోళ్ళు రండి, రైతులు మొగోళ్ళు ఇద్దరు టాయిలెట్ చూపిద్దరు రండి. ఓపెన్ చేసావా? తాళదే ఓపెన్ చేసి అక్కడ పట్టుకో, అది పట్టుకో, నాకు అది ఆపరేట్ చేయించి చూపించాలి.
క్లాత్ తీసుకురా బాబు, ఇది సచ్చేటట్టు ఉంది. క్లాత్ తీసుకురా. ఎట్లా అమ్మా మేడం గారు, ఎట్లున్నాయి ఆ బాత్రూమ్లు మంచిగా ఉన్నాయి, ఎవడన్నా పోయేటట్టు మనుషులు పోయేటట్టుందా అమ్మా? ఇంత భయంకరమైన టాయిలెట్ భారతదేశ చరిత్రలో లేవుగా అమ్మా. ఎవరు బాగు చేయించాలి చెప్పండి. ఇది నిరంతర ప్రాసెస్ అమ్మా, చేయించాల్సిందే కదా. టాయిలెట్స్కి రైతులు ఆడికి పోవాలంటన్నా, వాళ్ళు శుభ్రంగా స్నానాలు ఏడ చేయాలా, టాయిలెట్స్కి ఎక్కడ పోవాలా, ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడ బతకాలా, ఏడ తినాలా, ఏడ రెస్ట్ తీసుకోవాలా. రైతు ఊర్లో ఉన్నంత కాలం పంటలు పండించి ఆడ శ్రమే, ఆడ నరకమే, ఆనించి అమ్ముకోవడానికి వచ్చి సుఖంగా అమ్ముకొని 4 రూపాయలు తీసుకొని ఇంటికి పోయే కాడ ఈడికి వచ్చిన టాయిలెట్లు లేవు, స్నానాల గదులు లేవు. మంచిగా స్నానం చేసి టాయిలెట్కి పోయి అంత భోజనం చేసి ఆ విశ్రాంతి రూమ్లో రెస్ట్ తీసుకునే భాగ్యం లేదా రైతుకు భాగ్యం? ఏ మాసంలో అమ్మాయి ఎవడన్నా క్లీన్ చేసేటోడు ఉన్నాడు? అదేని వాడిని నడవండి. మనం ఆడికి పోయిన సుఖం లేదు. మనం తీయ వేయింగ్ మిషన్ పెట్టు. ఆడేలు సార్తో మాట్లాడారా? ఏంది చెప్పండి. మార్కెట్ పెట్టుకుంటారు అక్కడ సార్ 17 చూపిస్తున్నారు మేడం. ఇప్పుడు ఇది 17.2 తేమ ఎంత ఉన్నది? ఆడ పోయి మొత్తం పారిపోయి అందులో ఇంకా నాకి నా చేతికి ఇట్రా బాబు. ఇంతే పోయి 3 బట్టలు వచ్చి పట్టుకోండి. ఎంత ఉండాలి బిలో? 12 ఇంకెన్ని రోజులు ఆరాలమ్మా? ఇంకా 1 డే. 1 డే ఆరితే వచ్చేస్తుంది. 14 ఉండాలట సార్ మినిమం. 14 ఉంటే అప్పుడు 3300. మరి ఆరమ్మా. మీరేమనుకోవద్దు, ఈ రైతు ఎవరైనా నువ్వే భయంకరమైన పెంట గింట వాసన కాడ ఎట్లా ఆరబోసినావు? ఇంకా లేదా వేరే ప్లేస్? వేరే మంచి ప్లేసు ఉన్న సిమెంట్ కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ మీద ఈ ఆరబోయాలి. ఆరబోయడానికి కావలసిన ప్లాట్ఫామ్స్ ఇక్కడ లేవు. ఇంత భయంకరమైనటువంటి ఇక్కడికి రావడానికి ముక్కు మూసుకొని బతుకుతాను ఇంతమంది. ఈయనెట్లా ఆరబోస్తారు మీరు? సెక్రటరీ గారికి ఫోన్ చేయి. ఆగేది లేదు మేడం, ఈయన మాత్రం నేను కాంప్రమైజ్ కాను మేడం. ఈ ఘోరమైన వీటి టాయిలెట్స్ కాడ ఆ ధాన్యాన్ని ఆరబోయడం అనేది ఇది కరెక్ట్. ఇట్లా మరి ఇట్లా జరగనా? రాణాలకు మొగోళ్ళకి ఒకటేనా? చూసుకోవాలి. నువ్వు పడిపోయినావు, మీరు పడిపోతే ఎట్లా? అది కూడా నీట్గా లేదు సార్, మొత్తం డస్ట్ ఉంది సార్. కాటాలు అమ్మా. సార్ మాట్లాడతాను. సెక్రటరీ గారు, ఇంత భయంకరంగా ఉన్నాయి సార్ ఈ టాయిలెట్స్. బయట కూడా ఇంత దారుణంగా ఉన్నది ఏంటి? టాయిలెట్ దగ్గర సీసీ ధాన్యం ఆరబోసారు, దాని పక్కనే భయంకరమైనటువంటి ఆ పెంట గింట ఆ టాయిలెట్ అందరం ముక్కులు ఆగండి మా ముక్కులు మూసుకొని ముక్కులు బద్దలయ్యేటట్టు సచ్చి బతికి బయటికి వెళ్ళాం. ఇప్పుడు గంట సేపు ఉంటే నేను చచ్చి చూడండి, ఇక నా పాడే మోయాల్సి వచ్చేది. ఇక్కడ ఏం ట్రై చేస్తారు? కొద్దిగా ట్రై చెప్పండి. TRY ట్రై చెప్పండి. మార్కెట్ కి దీన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి దీనికి పైసలు ఉంటాయా? 10 రూపాయలన్నా ఏం యాడికి పంపాలా ప్రపోజల్ దీన్ని క్లీన్ చేయడానికి? ఏది చీపురు కట్ట పెట్టి 4 వర్కర్లను పెట్టి క్లీన్ చేయించడానికి డైరెక్టర్ దగ్గరికి ప్రపోజల్ పంపుతారా? అది వేరు, కాంపౌండ్ వాళ్ళు పడిపోవడం వేరు. ఇక్కడ ఉన్న ఇంత భయంకరంగా ధాన్యం ఆరబోసే దగ్గర టాయిలెట్ చుట్టుపక్కల ముక్కు మూసుకొని సచ్చే అంత భయంకరంగా అక్కడ పెంటాలు గింటలు అన్నీ ఉన్నాయి. అవి మీరు రేపు మీరు క్లీన్ చేపిస్తారా లేదా? ఒకటే మాట చెప్పండి. రేపు ఎన్నింటి వరకు క్లీన్ చేపిస్తారు? ఎందుకు 2
2 days రేపు శనివారం చేయించవచ్చుగా అదే రేపు లేబర్ మాట్లాడితే చేపిస్తారు. అమ్మా రేపు లేబర్ని మాట్లాడి చేపిస్తారు. ఇక మేడం గారికి చెప్పండి, ఇట్లా అందరి ముందు ఇక్కడ జర్నలిస్టులు అందరు ఉన్నారు, చెప్పండి రేపు ఎన్నింటి వరకు చేపిస్తారు? నేను మీ పేరేమన్నారు? విఠల్ బాయ్. నేను రైతుల గురించి చేస్తానేనండి. భారతదేశంలో రైతులు 2 రకాలు. ఒకటి ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు, 2 అగ్రవర్ణాల రైతులు. అగ్రవర్ణాల రైతులకి భూమి పంటలు పండించడం కాక వాళ్ళకి అదనపు వ్యాపారాలు ఉంటాయి, అదనపు బంధువులు ఉంటారు, అదనంగా అన్ని మార్గాలు ఉంటాయి, అదనపు ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళు ఒడ్డు మీద కూర్చుంటారు, భూమిలోకి దిగరు, పార పలుగు బట్టరు, వాళ్ళ దొరసాన్లు ఇళ్ళ నుంచి వచ్చి నాటేయరు, వాళ్ళు కాయ కష్టం చేయరు, రక్తం చిందించరు. ఆకలి అయితే వాళ్ళకు 100 మార్గాలు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల గురించి చెప్తాయినానండి. వాడే భూమిలో దూకుతాడు, వాళ్ళే కలుపు తీస్తారు, నాటేస్తారు, నడువులు ఇరిందాక పని చేస్తారు, వాళ్ళే బాయికాడికి పోయి రక్తం చిందించి పంటలు పండిస్తారు, వాళ్ళే కౌలుకు తీసుకుంటారు. వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు. ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు మార్కెట్కి వచ్చినాక వాడికి ధనవంతులు చుట్టం ఎవడు ఉండడు, ఊళ్ళే బాగా చుట్టాలు ఉండరు, లాడ్జీలు తీసుకోరు. బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు మార్కెట్లోనే ఆ ఎండకి ఇంత తువాలు వేసుకొని ఆడనే పండుతాడు, లేదా ఆడనే ఏదైనా మంచినీళ్ళు గిచ్చినీళ్ళు ఏమైనా ఉంటే చూసుకుంటాడు, బయటికి పోయి ఓ 10 రూపాయలు ఏదైనా తిని వస్తాడు. ఇది బీసీ ఎస్సీ ఎస్టీ రైతుల దుస్థితి. రైతులు ఆత్మహత్యలు చేసుకొని సచ్చేదంతా బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు. అగ్రవర్ణాల రైతులు ఆత్మహత్య చేసుకోరు, ఎందుకంటే ఆయనకి భూమి కలంతలి కాదు, ఆయనకు భూమి వ్యాపార వస్తువు. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ రైతులకి భూమే తల్లి, భూమే జీవితం, భూమే ఆత్మగౌరవం, భూమే సెంటిమెంట్. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల నిలయం మార్కెట్ అంటే. కానీ మార్కెట్లో ఉన్న ఆ షెడ్లన్నీ మనం ట్రేడింగ్ చేసుకునే వాడికి కిరాయికి ఇవ్వాలి. ఇది మన బతుకులు, మన పరిస్థితి. వాళ్ళ కిరాయికి ఇవ్వాల్సిన కర్మ ఏంది? ఒక మార్కెట్లో ఉన్నటువంటి ఒక షెడ్డు మార్కెట్లో ఉన్న సంక్షేమానికి ఉపయోగపడాలి తప్ప మార్కెట్లో ఉన్న షెడ్లు ట్రేడింగ్ చేసుకునే వాడికి, వ్యాపారం చేసుకునే వాడికి కిరాయికి ఇయ్యమని మనకేమైనా జీవం ఉందా? కాగితాలు ఉన్నాయి ఇక్కడ? ఎవరికి ఇచ్చారు? ఎవరు ధాన్యం ఉంది లోపల? ఏ కోమట్ల ఏ సావుకారులకు ఇచ్చినావు? ఏ సావుకారులకు ఇచ్చారు? ఏ వ్యాపారస్తులకు ఇచ్చారు? ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లే, మనమే వాడుకోవాలా, మనమే ఉపయోగించుకోవాలా. అంటే నేను మిమ్మల్ని దాని కిరాయి ఏదో మీకు చెందిద్దని నేను అన్నట్లే, కిరాయి పైకే పోవచ్చు. కానీ దీన్ని వెల్ఫేర్ ఆఫీసర్గా మీరు ఒక ఇన్ఛార్జిగా ఎవరికి కిరాయికి అవసరం లే. మార్కెట్ కూడా ఘోరంగా ఉంది, మొత్తాన్ని క్లీన్ చేయాలి. 4 వర్కర్లను పెడతారా, 10 మంది వర్కర్లను పెడతారా? వర్కర్లను పెట్టి మార్కెట్ మొత్తం ఫుల్ క్లీన్ కావాలి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. భోజన ఏర్పాట్లకు సంబంధించిన మీకు ఏం చేతనైతే అది ఆ చైర్మన్ గా ఎన్నికైన చైర్మన్ ఆ రేవంత్ రెడ్డి ఫోటో పెద్దగా పెట్టుకున్నారు కదా, అంబేద్కర్ ఫోటో అరిచే అంత ఉంది, రేవంత్ రెడ్డి ఫోటో 4 షాట్ల అంత ఉన్నది. ఫోటో పెట్టుకున్నారు కదా, పైసలు లేని అన్న ముఖ్యమంత్రి ఫోటో పెద్దగా పెట్టినావు. మరి ఎవరు పెట్టినరో ఫోటో అరిచేతి మందం ఉందాడు అంబేద్కర్. సరే పోని, అది లైఫ్లో అనట్లేదు. కానీ ఈ మార్కెట్ మాత్రం మీరు రేపు ఎల్లుండి సోమవారం నేను వస్తా, మిమ్మల్ని పరిచయం చేసుకుంటా. నీళ్ళు ఉందా? పశువుల తోటలు చూపిద్దా? రండి అమ్మా, లైన్లో ఉండండి సార్, లైన్లో ఉండండి. మీ కుటుంబం తెలిసింది, కానీ నాకు ఆ కన్సంట్ ఉంది, అది వ్యక్తిగత విషయం. ఇగో గొడ్లు తాగే పశువులు తాగే తొట్లు ఇక్కడ ఎవడన్నా మార్కెట్గా ఇందులో నీళ్లు ఉన్నాయా? ట్యాంకర్ల ఈ గొడ్లు ఆడదాల, గొడ్లను చంపుదామా? ఇంత లోపల పెట్టండి. ఇట్లా ఒక రోజు ఇట్లాంటి ఏం గొడ్లు తాగే తొట్టెలేనా? ఇంత ఘోరం సెక్రటరీ. ఇందులో వాటర్ ఎందుకు లేదు? వాటర్ ట్యాంకర్ల గ్రౌండ్ లేకపోతే మన కొంపలో నీళ్లు, మన ఇళ్లలో నీళ్లు లేకపోతే తీసుకొస్తామో అట్లా నీళ్లు తీసుకొని తొట్టెలలో నీళ్లు నింపి పశువులు, ఇందాక చెప్పిన కదా, అగ్రవర్ణ రైతులు, భూస్వామి రైతులు 100 మార్గాలు ఉంటాయి ఆయనకి.
4 గింజలు అమ్ముకొని వెళ్ళిపోతాడు. మా రైతులకు దిక్కు ఇదే, పేద రైతుకి ఇదే దిక్కు. ఇక్కడ పశువులకు నీళ్లు ఉండాలి, ఇక్కడికి వచ్చిన రైతు తీసుకొని ఒక బువ్వ తిని మంచిలు దాగి తన ధాన్యాన్ని 1-2 రోజుల ఈడ 100 మంది లైసెన్సు, 100 మంది లైసెన్స్ని మీరు ప్రపోజ్ చేయండి. వీటన్నింటినీ రిఫార్మ్ చేసి ఒక మంచి ఆఫీసర్ వచ్చి పోయిండి అన్నది ఒకటి చేయండి. రేపు ఇదంతా క్లీన్ చేయండి, మూకటంతా రేపు సాయంత్రం వరకు క్లీన్ చేయించండి. ఒకసారి మార్కెట్కి వచ్చి చూస్తా. మేము మిగతా వాళ్ళ కాదు సార్, ఇప్పుడు గవర్నమెంటే వాళ్ళే వచ్చి చూడాలనా? గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అంటే ప్రజలది, అది మన ఆస్తి, ఇది మన ఉమ్మడి ఆస్తి గవర్నమెంట్ అంటే. గవర్నమెంట్ 140 కోట్ల మంది, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ఉమ్మడి ఆస్తే గవర్నమెంట్ మీద అందరికీ రైట్ ఉంటుంది. పని జరగకపోతే నిలదీస్తాం, నాణ్యంగా ఉంటే పనిలో తేడా వస్తే అడుగుతాం, పని మంచిగా చేస్తే అభినందిస్తాం. ఇందాక డాక్టర్ దగ్గర పోయినా, హాస్పిటల్కి పోయినా, మంచి పని చేస్తున్నాడు డాక్టర్, అభినందించి వచ్చిన. మరి ఇక్కడ ఇంత దుర్మార్గంగా, ఇంత దుర్భరంగా ఈ ప్రాంతం అంతా ఇది మార్కెట్ అందరూ దేని ఇది ఎట్లా ఉన్నదంటే, బయట టాయిలెట్ల వ్యవహారం ఎట్లుందో అట్లుంది. ఇక్కడ విశ్రాంతి తీసుకునే రూములు ఎవడన్నా ఒక రైతు విశ్రాంతి తీసుకుంటాడా? ఊళ్ళో ఉన్నప్పుడు రైతు కష్టాలైనా, ఇక్కడికి వచ్చినాక కష్టాలైనా. ఇక రైతు సంతోషంగా ఉండేది ఆడ. ఒక పేద రైతు శుభ్రంగా, ఆనందంగా, సంతోషంగా తన మార్కెట్కి వచ్చి హాయిగా తన ధాన్యాన్ని మంచిగా ఆరబోసుకొని, ఒక్క రోజుల్ని అమ్ముకొని, 2వ రోజున అమ్ముకొని, విశ్రాంతి తీసుకొని, మంచి నీళ్ళు తాగి, మంచిగా బాత్రూమ్ పోయి స్నానం చేసి తిని, పైసలు తీసుకొని 4 పైసలు తీసుకొని ఇంటికి పోయేది లేదా? ఆ పని చేయాలిగా విఠల్ భాయ్, మంచిగా చేయాలని కోరుతున్నా. అలాగా మిగతా ఇన్ని సంఘాలు వచ్చలేదో ఆకాశం ఉన్న ఆఫీసర్లకు తెలవాలా. పని అయిందా అని అయ్యి సంపూర్ణంత వరకు రంగా వాళ్ళకి రావాల్సిన మొండే అనుకోండి, పని అయిందాక టాయిలెట్లన్నీ మార్కెట్ అంతా నీట్గా శుభ్రం అయ్యేంత వరకు ఎట్టిని చూస్తూనే ఉంటా, గమనిస్తూనే వస్తాం. మిమ్మల్ని పరిచయం చేసుకుంటా. పాపం మేడం గారు ఉన్నారు, వారు పూర్తిగా ఏమి రెస్పాన్సిబుల్ చెప్పగలరు. అనేక విషయాలు మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి సోమవారం నేను వచ్చేసరికి మార్కెట్ అద్భుతంగా ఉండాలి. ఈ పశువుల ఏవైతే ఈ తొట్లు ఉన్నాయో, ఈ తొట్లలో శుభ్రంగా పశువులు నీళ్లు తాగే అవకాశం కల్పించాలా. దీని ముందే ఆడ పశువులోనే నీళ్లు తాగకుండా 10-20 పశువులు ఉన్నాయి ఆడ, ఎడ్ల బండ్లలో వేసుకొని వచ్చిన పశువులు. పాపం మరి ఆవుని గౌరవించాలి, పశువుల్ని గౌరవించాలి అని అంటుంటే మరి వాటి సంగతి చూడండి. మరి చేపియండి విఠల్ గారు. రైట్. ఆ విశ్రాంతి భవనం కూడా ఘోరంగా ఉంది. ఆ విశ్రాంతి భవనం కూడా క్లీన్ చేయాలని కోరుతా ఉన్నా. ఓకేనా విఠల్ సార్? మీరు ఎక్కడ ప్రాపర్, ఎక్కడ మీది? నిజామాబాద్. చేయండి, మంచి చేయాలా. మంచి ఆఫీసర్ అంటే ఎంతో మంది ఆఫీసర్లు అద్భుతంగా తమ ఇంటెన్సిటీతో, తమ సంకల్పంతో అద్భుతంగా మనం కొన్నిటిని మనమే క్రియేట్ చేసి, మన బ్రెయిన్తో, మన స్ట్రెంగ్త్తో, మనకున్న బడ్జెట్తో, మనకున్న ఫెసిలిటీస్ తోటి కూడా ఓ చిన్న ఆఫీసర్ కూడా కొద్ది బడ్జెట్తో అద్భుతాలు సృష్టించవచ్చు. అలాంటి ఆఫీసర్సే చరిత్రలో నిలబడతారు. ఆ ఆఫీసరు వేనోళ్ళు పొగుడుతుంటారు ఆఫీసర్ని. అది జాలదా సార్ మనిషికి, సమాజంలో? రైతులందరూ మిమ్మల్ని మీరు అద్భుతంగా చేసారు మార్కెట్ అని రైతులందరూ మిమ్మల్ని అభినందిస్తే అది జాలదా మన జీవితానికి? ఇక మాట్లాడండి మేడంతో. ఏం రూమ్ ఇది? తీయ కిటికీలు అది సావడానికి ఈ స్మెల్ ఏందా? ఇప్పుడు అటెండర్ కూడా లేడా శుభ్రం చేయడానికి? మనుషులు ఉండేదా గోట్లు బతికేది? మనుషులు ఉండేదా? చీపురు కాడ తీసుకురాపో. మనుషులు బతికేదా, మనం బోతులు ఉండేదా? ఎవరు అటెండర్ ఉండేదా? రోజు పని చేసేది ఎవరు ఇందులో? మీరిద్దరు చేస్తారు కదా. మీరిద్దరు చేయడం, మీ రూమ్ మీరు శుభ్రంగా ఉంచుకోరా? అక్కడ ఆనించినే కదా, అదే కదా. మరి మీ రూమ్ మీరు శుభ్రంగా ఉంచుకోరా? మీరు కాంట్రాక్టేనా? ఎంత నెలకి?
ఫోన్ చేసినా నేరుగా సెంటర్ ఇదేనా విశ్రాంతి మేడం గారు రమ్మని ఎవడన్నా దీంట్లో రైతు పండుతారా బాబు ఇందులో ఇది రైతు పండుతారా ఇందులో మేడం గారు మేడం గారు తోలుకున్నాడా లైట్లు వేయండి ఇది ఎవరైనా రైతు పండుకొని రైతు జరగండి సార్ మీరు జరగండి ఆ దుబ్బ చూడ కిటికీలలో దుబ్బ చూడాయా ఏడు మేడం గారు మేడం గారు ఫ్యాన్లు బంద్ చేయి నాన్న ఫ్యాన్లు బంద్ చేయి లైట్లు వేయి మేడం గారు మనం అనుకుందాం మనిషి జన్మెత్తినోడు ఇందులో పండుతురా అండి ఇది రైతులు విశ్రాంతి తీసుకునే గద మళ్ళీ రైతుని ఎంత గొప్పగా చెబుతాం మనం రైతు అంటే అది రైతు అంటే ఇది అని గ్రామాలలో ఇండ్లు గ్రామాలలో ఆర్థిక పరిస్థితి గ్రామాల పరిస్థితి అట్లా తెచ్చింది రైతు ఈడికి వచ్చి విశ్రాంతి తీసుకునే రూమ్ ఇట్లుంటుందా సోమవారం ఉదయం నేను చెప్తున్నా లక్ష్మణ్ ఇక్కడ ఏడి వెంకటేష్ ఆడ నిలబడి నువ్వు కొద్దిగా నువ్వు నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకుడు అయితే ప్రజల ప్రతినిధి అయితే ఒక పార్టీ నాయకుడు అయితే ఇది రేపు ఉదయం 10 గంటలకి తళతళలాడేటట్టుగా ఇది మెరవాలి పశువుల తొట్లు ఉన్నాయి కదా దాని నిండా చక్కటి నీళ్లు పెట్టాలి మంచి నీళ్ల సౌకర్యం అందరికి ఉండాలి ఈ మరుగుదొడ్ల చుట్టుపక్కల మార్కెట్ మొత్తం క్లీన్ అయిపోవాలి మార్కెట్ మొత్తం క్లీన్ కావాలి నేను చెప్తున్నా సార్ మార్కెట్ మొత్తం క్లీన్గా ఎప్పటి నుంచి పడాలని ఎమ్మడి ఈ రాత్రి నుంచే ఎంట పడాలా విఠల్ సార్ ఎమ్మడి పాప మేడం గారు ఒక చిన్న వారి కింద ఒక చిన్న ఆఫీసర్ ఒక మహిళ ఆ మేడం గారిని ఏమని గట్టిగా అడుగుతాం కాకపోతే వాస్తవాలన్నీ మనతో ప్రయాణం చేసి గంట సేపటి నుంచి అన్నీ చూసింది ఇక్కడ మార్కెట్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ కావాలి గ్రీన్ అంటే కాదు కానీ ఫుల్ క్లీన్ కావాలి ఈ టాయిలెట్స్ మొత్తం శుభ్రం కావాలి ఈ విశ్రాంతి గది రైతులు హాయిగా రేపు సోమవారం దీంట్లో హాయిగా రైతు పండుకోవాలి మంచిగా ఫ్యాన్ గాలేసుకొని పండుకోవాలి పడుకోవడానికి ఇందులో 10 మ్యాట్లు కావాలి చాపలు 10 చాపలు రాయి పైసలు లేవంటే నేను చూసుకుంటలే కానీ ఊళ్ళో బట్టబరుచుకొని అడుక్కుంటాను నేను ఆడ రోడ్ల మీద పడి అయ్యా మా గవర్నమెంట్ మార్కెట్లో పైసలు లేవు పండుకోవడానికి పక్కలు కూడా లేవు ఇక్కడ రైతులు వచ్చి పండుకోవడానికి పక్క బట్టలు కావాలని ఇల్లు తిరిగి అడుక్కొని వస్తా నేను ఇగో గవర్నమెంట్ దగ్గర పైసలు లేకపోతే బట్ట పరిచి పోతే కదా బట్ట పరిచి ఊరుకు పోయి ఇంటింటికి పోయి అయ్యా రైతులు పండుకోవడానికి పైసలు లేవు మా గవర్నమెంట్ పైసలు లేవు రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు అని నేను ఇల్లు తిరిగి బట్ట ఇట్లా పరిచి పైసా పావల పోగు చేసి సాపలు బట్టలు 4 నులక మంచాలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తా ఏది నా దగ్గర పైసలు లేవని సెక్రటరీ అంటే అవి తీసుకొచ్చి నేను వేసుకొచ్చి ఇక్కడ రైతులు పండుకునేటట్టు రేపు కాక సోమవారం పూట ఈ భవనం శుభ్రం కావాలి చుట్టుపక్కల ప్రాంతం మొత్తం మార్కెట్ శుభ్రం కావాలి ఈ టాయిలెట్స్ చుట్టుపక్కల నీట్గా కావాలి యువతల 4 బాత్రూమ్లు అవతల 4 బాత్రూమ్లు అవి మొత్తం క్లీన్ కావాలి దాంట్లోకి వాటర్ రావాలి వాటర్ రాకపోతే పైన సింటెక్స్ ట్యాంకులు 2 ఫిట్ చేసి వాటర్ వచ్చేటట్టు చేయాలి ఒకవేళ గ్రౌండ్ వాటర్లో వాటర్ లేకపోతే మిషన్ భగీరథ నుంచి కనెక్షన్ ఇచ్చి పైకి వాటర్ రావాలి ఆ గొడ్లు తాగే తొట్లలో నీళ్లు తాగాలి ఆ నీళ్లు తాగకపోతే ఇగో ఇవన్నీ చేయకపోతే మార్కెట్ కమిటీ ఆఫీసర్లన్నీ సోమవారం చుట్టుముట్టి మార్కెట్ మొత్తాన్ని 10,000 మందితో బంధిస్తామని చెప్పు గుర్తుపెట్టు అమ్మా పోయేస్తా ఇక మాట్లాడాల మనం పోరాటం చేయాలి ఎవడు అడగకపోతే ఎవడు రాడు లైటింగ్ రాండి చెప్పండి మీరు మార్కెట్కి వచ్చి పొద్దున్న నుంచి రాత్రి దాకా నాకు తెలుసు అనేక మార్కెట్లలో ఆడవాళ్ళే వచ్చి
వాళ్ళ శ్రమ వర్ణనాతీతం. ఇది ఇప్పటి శ్రమ కాదు. మార్కెట్లు పుట్టిన కాడి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలు ముఖ్యంగా ఎస్సీ ఆడవాళ్ళే వస్తారు. వచ్చి కాయ కష్టం చేసుకుంటే ఆ చివరి దాకా ఇంటికి పోయే వరకు ఏమొస్తాయి తెలియాలి. ఒక గౌరవం లైసెన్స్ ఇవ్వడం అంటే అది గౌరవం అంటారు. దాన్ని పైసా పక్కన పెట్టండి. మనకి లైసెన్స్ వచ్చిందంటే అది గౌరవం కాదా, ఆత్మగౌరవం అంటారు దాన్ని. అంటే మనం ఒక లేబర్గా గవర్నమెంట్ గుర్తించిన లేబర్ అని అర్థం, మజ్దూర్ అని అర్థం. మార్కెట్ మజ్దూర్ అంటారు. మరి ఆ మజ్దూరు రావాలంటే ఆ లైసెన్స్ కావాలంటే నేను 30 ఇస్తా 10 ఇస్తా, ఒకరోజు ధాన్యం రాదంటే 100 కాదు 1000 లైసెన్సులు కావాలంటారు. నేను నష్టమా దీంట్లో? ఏం కొంపలాడుతున్నాయి? దేశం అంతా లక్షల కోట్లు దొప్పుకొని ఒకడు పోతుంటే 10 లైసెన్సులు ఇవ్వడానికి ఏం కొంపలాడుతున్నాయి గవర్నమెంట్కి? ఇప్పుడు చస్తండా? ఒక్కోడు లక్షల కోట్లు మాయం చేయట్లే, దొంగలు మాయం చేయట్లే. 10 లైసెన్సులు ఎక్స్ట్రా ఇస్తే గవర్నమెంట్కి నష్టమా? అందుకనే 100 లైసెన్సులు ఇక్కడ ఉన్న అమాలీలకు 100 లైసెన్సులు ఇచ్చేటట్టుగా మనం గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొద్దాం. కలెక్టర్ తోటి కూడా మాట్లాడదాం. ఈ మార్కెట్కి 100 ఇంకా మిగతా మార్కెట్లకి ఎన్ని కావాలో అవి కూడా మాట్లాడదాం. మీరందరూ పోరాడడానికి సిద్ధపడండి. మన ఇంటి మన కుటుంబం కోసం ఎట్లా పోరాడతామో, తిండి తిప్పల కోసం, సమాజం కోసం కూడా కష్టపడదాం. సమాజం గురించి కూడా మనం పోరాడితే దాంట్లో మన పని కూడా అయిపోతుంది. ఇప్పుడు నాకేం అవసరం అమ్మా? మేము ఇంతమందిని కలిసి 32వ రోజు ఇది ఆదిలాబాద్ జిల్లాలో అన్ని గవర్నమెంట్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీస్ అన్నీ తిరగని ఆఫీస్ లేదు. ఇంకా 3 నెలలు తిరుగుతాం. 3 సంవత్సరాల 3 నెలలు రాష్ట్రం అంతా తిరుగుతాం. స్కూల్ ఎట్లుంది, హాస్పిటల్ ఎట్లుంది, పోలీస్ స్టేషన్ ఎట్లుంది, ఇవన్నీ మనవి కావనుకుంటారా? స్కూల్ ఎవరిది? మనది. హాస్పిటల్ ఎవరిది? మనది. ఇది మనది. మనది అంటే యాడి వాళ్ళకి పైసలు. మనం ఉప్పు పప్పు మిరపకాయలు సినిమా వైన్స్ తాగుతారుగా, ఆ పైసలన్నీ గవర్నమెంట్కి పోతాయి. అవన్నీ గవర్నమెంట్కి పోతాయి. నేను ఇందాక గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కింద కూర్చుంటుంది ఒక ఆడ కుర్చీ ఉన్నా. కుర్చీలో కూర్చుంటే ఎవడేమనుకుంటాడు? కుర్చీ ఎవడిది? మీ ఇంట్లో మగ ఆయన పైసలు పెట్టి వైన్ తాగితే గవర్నమెంట్ వాడు కుర్చీ కొనమంటే ఆడ కుర్చీ వేసి నీ ఇంట్లోకి పైసలు అయ్యి నీ కుర్చీలో నువ్వు కూర్చోవాలని భయపడతాడు. ఇందులో కూర్చోకూడదేమో. ఆడ 4 కుర్చీలు ఉన్నా కింద కూర్చున్నాం. బాజాప్తుగా కుర్చీలో గుంజుకొని. అర్థమైందా? రేపు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోయి మాట్లాడటానికి అయ్యా మీ దండం పెడతాయా, మీ బాధ్యత కాలు ముక్కుతాను నిలబడొద్దు. పోలీస్ స్టేషన్ పోయి కుర్చీ వేసుకొని కూర్చొని నీ సమస్య చెప్పు. గవర్నమెంట్ హాస్పిటల్ పోయి కుర్చీ లాక్కొని డాక్టర్తో మాట్లాడు. ఇది నీ చేయాల్సిన పని. అది అట్లా పెడితే మీ లైసెన్సుల కోసం వెంకటేశ్వరి వీళ్ళ లైసెన్సుల కోసం నువ్వు ఏం చేస్తావా? బజార్లో కూర్చో వీళ్ళందరితోటి నడి రోడ్డు మీద అడ్డంగా కూర్చొని ట్రాఫిక్ అంతా ఆగిపోయేటట్టు కూర్చొని ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయేటట్టు చేసి 100 లైసెన్సులు అమాలీ లైసెన్సులు ఇక్కడ ఈ బోధ్ మార్కెట్కి వచ్చేటట్టుగా పోరాటం చేయి. ఈయన మీకు టచ్లో ఉంటాడు. ఇది అయినా కాకపోయినా నేను మళ్ళా వస్తా. ఇది ఇంతటితో అయ్యేది కాదమ్మా. ఇది అందరం కలిసి చేసే ఒక ఉద్యమం. ఇది ఉద్యమంతో సమానం. ఇంతకుముందు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అది ఎక్కడో ఉంటుందో, అది ఏం పని చేసిద్దో, అది ఎవడికి సహాయం చేసి మనకి ఏం తెలవకపోయేది. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నామ్మా, 100 గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి రకరకాల, హాస్పిటల్, పోలీస్ స్టేషన్, కలెక్టరేటు, ఇక అనేక రకాలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని జనంలో గుంజాలి. అసలు మొత్తం ప్రభుత్వ కార్యాలయాల్ని జనంలో తెచ్చి ఏ ప్రభుత్వ ఆఫీసు ఏం పని చేస్తుందో మనకు తెలవాలి. ఈ పనులలో ఉండాలి. ఏం అటు చూస్తున్నాయిందమ్మా? ఆరోగ్యం బాగాలేదా? బో తినరా? ఏం తినరు? మధ్యాహ్నం తినరా? 7 తినరా? అదేనండి. కానీ మంచిలోనే తాగండి ముందు ఎండాకాలం. సరే నేను మళ్ళీ వస్తా. ఇలా మంచి చూసుకోవాలి. ఎట్లా చూస్తా? ఇట్లా చూస్తున్నావు అంతేనా? మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వీళ్ళని పిలవాలి నువ్వు ఖచ్చితంగా. ఆటలకు వచ్చిన రోజు పిలవాలి వాళ్ళని. ఓకే రైట్ అమ్మ.